సీఏ కోర్స్ చేయాలంటే ఇంటర్లో ఎంఈసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా? సీఏ కోర్స్కి అసలు ఫ్యూచర్ ఉందా? సీఏ కోర్స్ మొత్తం ఎన్ని ఇయర్స్ పడుతుంది కంప్లీట్ చేయడానికి? ఖర్చు ఎంత వస్తుంది? ఎక్సెట్రా 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 ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ఈ వీడియోతో వచ్చాను. సీఏ కోర్స్ అంటే చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ అండ్ సీఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్. ఇది ఒక రెగ్యులర్ డిగ్రీ కాదు, ఇది ఒక ప్రొఫెషనల్ డిగ్రీ అండ్ ఈ డిగ్రీ మీ దగ్గర ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉందన్నమాట. సీఏ అందరినీ రెగ్యులేట్ చేసేది ఐసీఐ, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సీఏ చేసిన వాళ్ళకి, చేస్తున్న వారికి అండ్ చేయాలనుకుంటున్న వారికి భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్ని కూడా www.ici.org ఈ వెబ్సైట్ లోనే మీకు కోర్స్ డీటెయిల్స్, ఎగ్జామినేషన్స్, నోటిఫికేషన్స్ ఎక్సెట్రా అన్ని ఉంటాయి. ఎవ్రీ లెవెల్ ఆఫ్ సీఏ లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి అండ్ దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా పే చేయాలి. సీఏ టఫా? టఫే. కాకపోతే మీరు హార్డ్ వర్క్, పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ ఉంటే ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. సీఏ కోర్స్ కి అసలు ఫ్యూచర్ ఉందా? ఆబ్వియస్లీ ఉంది. ఎందుకంటే కరెంట్లీ 4 lakh సీఎస్ మాత్రమే ఉన్నారు ఇండియాలో. అండ్ ఫ్యూచర్ లో అంటే బై 2047 మనకి 30 lakh సీఎస్ కావాలి. సో మీరే అర్థం చేసుకోండి ఎంత డిమాండ్ ఉందో ఈ కోర్స్ కి. సీఏ మొత్తం 3 లెవెల్స్ లో ఉంటుంది. సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్ అండ్ సీఏ ఫైనల్. ఎవ్రీ లెవెల్ లో మీకు మినిమం